మనకు కొద్దిగా కష్టంగా ఎందుకు కనపడుద్ది అంటే ఒకే వర్డ్ని మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. ఒకే వర్డ్ని మనం చాలా రకాలుగా వాడుతుంటాం. అంటే నౌన్ని వెర్బ్గా వాడేస్తుంటారు, వెర్బ్ని నౌన్గా వాడేస్తూ ఉంటారు, రకరకాలుగా వాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకుంటే మీకు అసలు ఆ డిఫికల్ట్ అనేది రాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్, డాగ్ అనే వర్డ్ ఉంది. డాగ్ అంటే మీకు తెలుసు, అది యానిమల్ పేరు అని. కాబట్టి ఇది ఒక దాని పేరు కాబట్టి దీన్ని ఏమంటాను నేను? నౌన్ అని చెప్పి అంటాను. డాగ్ అనేది పేరు, దేనికన్నా ఒక పేరు ఉంటే దాన్ని నౌన్ అని చెప్పి అంటారు. ఈ నౌన్ని వాడు ఏం చేస్తాడంటే వెర్బ్గా వాడతాడు. చూడండి, హీఈస్ డాగింగ్ మీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నన్ను ఫాలో అవుతున్నాడు అని ఈ విధంగా వాడేస్తాం దీన్ని. అందరికీ డాగ్ అనేది ఇక్కడ మీకు కొత్తగా అనిపిస్తుంది. డాగ్ అంటే కుక్క కదా, ఇక్కడ ఏంటి ఎట్లా వాడాడని. కాబట్టి ఆయన నన్ను ఫాలో అవుతున్నాడు. హీఈస్ డాగింగ్ మీ వేర్ ఎవర్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతను నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్తాం అనమాట. అట్లా ఉంటుంది ఇంగ్లీష్ అంతా కూడా. రైట్, అలాగే మీకు డక్ అనే వర్డ్ ఉంది. డక్ అంటే కూడా మీకు తెలుసు, అది చిన్న బర్డ్ పేరు. బాతు. ఇప్పుడు చూడండి, హీ డక్డ్ హిస్ హెడ్. అంటే ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే తల వంచాడు అని. ఎవరో ఏదో ఇసిరేశారు మీదకి, అది తప్పించుకోవడం కోసం హీ డక్డ్ హిస్ హెడ్, తల వంచాడు కిందకి అని చెప్పి మీనింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఈ నౌన్స్ అన్నీ కూడా మనం వెర్బ్గా వాడుతుంటాం. వాడుతూ ఉంటాం. సరే, ఇక్కడ గెట్ అనేటువంటి వర్డ్ మనం తీసుకున్నాం. గెట్ అంటే గెట్, గాట్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా వాడతారంటే చూడండి, నెంబర్ 1 వచ్చేసి రిసీవ్ అనే మీనింగ్లో వాడతాం. రిసీవ్ అంటే తీసుకోవడం అనేటువంటి మీనింగ్లో వాడతాం. ఇప్పుడు చూడండి, ఐ గాట్ ఏ మెసేజ్. నాకు మెసేజ్ వచ్చింది అని. ఇక్కడ మీనింగ్ వచ్చింది అని. రిసీవ్ అంటే పుచ్చుకోవడం, వచ్చింది అని. ఐ గాట్ ఏ మెసేజ్. రైట్, ఐ హ్యావ్ టు గెట్ సమ్ ఫైల్స్. నాకు కొన్ని ఫైల్స్ కావాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు రిసీవ్ సమ్ ఫైల్స్ అనే మీనింగ్లో వాడాం. కాబట్టి ఫస్ట్ మీనింగ్ మనం ఏం వాడాం? గెట్ అంటే రిసీవ్ అనేటువంటి దానిలో మనం వాడాం. రైట్, నెంబర్ టూ గెట్ వచ్చేసి బై అనే మీనింగ్లో వాడతాం. బై అంటే మీకు తెలుసు, కొనడం అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. రైట్, చూడండి, హీ గాట్ ఏ న్యూ ఫోన్. ఆయన కొత్త ఫోన్ కొన్నాడు. ఇక్కడ గాట్ అంటే ఇది, హీ గాట్ ఏ న్యూ ఫోన్, కొత్త ఫోన్ కొన్నాడు. రైట్, హీ గాట్ ఏ న్యూ హౌస్. అతను కొత్త ఇల్లు కొన్నాడు. కాబట్టి ఇక్కడ రెండో మీనింగ్ ఏం వాడాం మనం? కొన్నాడు అనేటువంటి మీనింగ్లో వాడాం. ఫస్ట్దేమో రిసీవ్ అనే మీనింగ్లో వాడాం, రెండోదేమో బై అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడాం. అది నెంబర్ 2. ఇంకా ఎట్లా వాడతారు గెట్ అనేది మనం ఏ విధంగా వాడతాం? రైట్, చూద్దాం. నెంబర్ 3 అప్టైన్ అనే మీనింగ్లో వాడతాం. అప్టైన్ అంటే ఏంటి? అప్టైన్ అన్నా కూడా రిసీవే. ఏమంటే ఇందాక మీరు చెప్పారు కదా రిసీవ్ అని చెప్పారు కదా, మళ్ళీ అప్టైన్ అని చెప్తున్నారు ఏంటి అంటే రెండిటికి కొద్దిగా తేడా ఉంది. రిసీవ్ అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఫ్రీగా. అప్టైన్ అంటే మీరు కొద్దిగా కష్టపడాలి. సో హీ గాట్ ఏ జాబ్. ఆయనకు జాబ్ వచ్చింది అంటే కష్టపడి తెచ్చుకున్నాడని మీనింగ్ ఇక్కడ. హీ గాట్ ఏ జాబ్. హీ గాట్ హిజ్ రిజల్ట్స్. ఆయనకి రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఎగ్జామ్ అది రాసి బాగా కష్టపడి ఆయన తెచ్చుకున్నాడు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ
అప్టైన్ అనే మీనింగ్లో వాడాం. కాబట్టి రిసీవ్కి అప్టైన్కి ఏంటంటే, రిసీవ్ అంటే మీకు మామూలుగా వచ్చేసింది, మీరు ఏం చేయలే. అప్టైన్ అంటే మీరు ఏదో కొద్దిగా అక్కడ కష్టపడి తెచ్చుకున్నారు, కష్టపడి మీరు తెచ్చుకున్నారు. అది మూడోది. రైట్, మూడోది. నాలుగో మీనింగ్ ఏంటంటే ఎరైవ్. ఎరైవ్, ఎరైవ్ అంటే రావటం అండి. ఎరైవ్ అంటే రావటం, వచ్చాడు అని మీనింగ్, వచ్చాడు అని ఎరైవ్ అనే మీనింగ్లో వాడతాం. రైట్, హీ గాట్ హోమ్. హీ గాట్ హోమ్, ఆయన ఇంటికి వచ్చేసాడు. హీ గాట్ హోమ్, ఆయన ఇంటికి వచ్చేసాడు, ఆయన ఇంటికి వచ్చేసాడు. రైవ్, రైవ్. ఎరైవ్ ఆర్ రీచ్. ఎరైవ్ కానీ రీచ్ కానీ, రావటం కానీ ఒక ప్లేస్కి వెళ్ళడం కానీ. రైట్, షీ గాట్ టు ది ఎయిర్పోర్ట్. షీ గాట్ టు ది ఎయిర్పోర్ట్, ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. షీ గాట్ టు ది ఎయిర్పోర్ట్, ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. షీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ అని. హీ గాట్ హోమ్, ఇంటికి వచ్చాడు. షీ గాట్ టు ది ఎయిర్పోర్ట్, ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. రైట్, కాబట్టి ఈ విధంగా చెప్తాం. అలాగే చూడండి, ఐ నీడ్ టు గెట్ హోమ్ ఎర్లీ. ఐ నీడ్ టు గెట్ హోమ్ ఎర్లీ, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి. ఈ మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడాం. కాబట్టి ఇక్కడ రీచ్ అంటే ఏంటండి, ఎరైవ్. ఎరైవ్ ఆర్ రీచ్ అనేటువంటి మీనింగ్లో మనం వాడాం. రైట్, రైట్. నెంబర్ 5 ఏమై ఉంటుంది నెంబర్ 5? రైట్, రైట్. బ్రింగ్ తీసుకురావటం అనే దానిలో వాడతాం. బ్రింగ్, తీసుకురావటం. నాకు కొద్దిగా తీసుకొస్తావా అనే మీనింగ్లో వాడతాం. చూడండి, కెన్ యూ గెట్ మీ ఏ నోట్బుక్. కెన్ యూ గెట్ మీ ఏ నోట్బుక్, నాకు ఒక నోట్బుక్ ఒకటి తీసుకొస్తావా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే బ్రింగ్. నాకు నోట్బుక్ ఒకటి తీసుకొస్తావా, కెన్ యూ గెట్ మీ ఏ నోట్బుక్. రైట్, కుడ్ యూ గెట్ మీ ఏ చైర్. కుడ్ యూ గెట్ మీ ఏ చైర్, నాకు ఒక కుర్చీ తాగలరా, నాకు కుర్చీ తాగలరా. ఈ కెన్ను కుడ్డులో కుడ్ అనేది మోర్ పొలైట్ అనమాట. కుడ్ అనేది మోర్ పొలైట్గా మనం దీన్ని చెప్తాం అనమాట. రైట్, ఓకే. ఆ విధంగా మనం దీన్ని వాడాం, ఈ విధంగా వాడాం. ఆరో మీనింగ్ వచ్చేసి అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతున్నాం. అర్థం చేసుకోవడం. రైట్, అర్థం కాలేదు, ఐ కాంట్ గెట్ ఇట్. నాకు అర్థం కాల. ఐ కాంట్ గెట్ ఇట్, నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. రైట్, నీకు అర్థమవుతుందా. డూ యూ గెట్ ఇట్. నీకు అది అర్థమవుతుందా. డూ యూ గెట్ ఇట్, నీకు అది అర్థమవుతుందా. చూసారండి, ఇప్పటికి మనం ఎన్ని రకాలుగా వాడాం. గెట్ అనేటువంటి వర్డ్ ఆరు మీనింగ్స్ కింద వాడాం. 6 మీనింగ్స్ కింద మనం ఇక్కడ దీన్ని వాడాం అనమాట. కాబట్టి మనం ఈ మీనింగ్స్ అన్ని తెలుసుకుంటే కానీ మనకి మీనింగ్ అర్థం కాదు. మనకి గెట్ అంటే వచ్చింది అని ఒక్కటి పెట్టుకొని చూసామనుకోండి, మనకి ఆ మీనింగ్స్ ఎక్కడో కూడా మనకి అర్థం కాకుండా పోతాయి. రైట్, కాబట్టి గెట్ అనే దానికి మనం 6 రకాలుగా మీనింగ్లో మనం దీన్ని వాడటం జరిగింది. ఫస్ట్ గెట్ అంటే మామూలుగా అండర్స్టాండ్ అని, బ్రింగ్ అని చెప్పి, ఇంటికి రావటం కానీ, ఒక ప్లేస్కి వెళ్ళటం కానీ. రైట్, తర్వాత రిసీవ్ అనే మీనింగ్లో వాడాం, అప్టైన్ అనే మీనింగ్లో వాడాం, బై అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడాం అనమాట. ఒకసారి ఇవన్నీ చూసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీనికి వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసి గెట్, గాట్. ఈ అమెరికన్స్ ఏమి రాస్తారంటే గాటెన్ అని రాస్తారు. అమెరికన్స్ గాటెన్ అని రాస్తారు, అది మనకి సంబంధం లేదు. అమెరికన్ ఇంగ్లీష్ కాదు, మనంతా కూడా బ్రిటిష్ ఇంగ్లీషే. కాబట్టి యూ షుడ్ రైట్ గెట్, గాట్. ఇన్ని రకాలుగా మనం దీన్ని వాడటం జరిగిందనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ లెసన్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కామెంట్స్ పెట్టండి మీకు నచ్చిందా లేదా అని చెప్పి. నా వీడియో మీరు చూడంగానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. గుడ్ డే టు యూ ఆల్.